ఒక రోజున అలిసిపోయిన ఈ దితి, గర్భవతులకి అలసట తొందరగా వస్తుంది, అందులో ఇంకా ప్రసవానికి దగ్గరకు వచ్చే కొద్దీ అలసట మరీ పెరుగుతుంది, నిద్ర ఎక్కువ వస్తుంది ఆ టైంలో అనమాట. అందుకని పూర్వం ఎవరైనా నిద్రపోతే ఎక్కువ ఆడవాళ్ళు ఏం గర్భవతివా నిద్రపోతున్నావు అనేవారు. అలా ఈవిడికి నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది, అలసట ఎక్కువగా ఉంది, ఇంకా ప్రసవం ఒక ఏడాదికి వచ్చేసింది. ఆ సమయంలో మూత్ర విసర్జనకి వెళ్ళి ఇక కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఓపిక లేక అలాగే వచ్చి మంచం మీద వాలిపోయింది. ఐసర మధ్య మా అమ్మ దొరికేసింది అనుకున్నాడు ఈయన. అశుచిగా ఉన్నప్పుడు మాత్రమే కడుపులో ఉన్న పిండమును ఎవరైనా పాడు చేయగలుగుతారు, నువ్వు శుచిగా ఉంటే నీ పిండం పాడవదు అని కశ్యపుడు వరం ఇచ్చాడు కదా. అందుకని ఈయన ఏం చేశాడు, ఈవిడ అశుచిగా పడుకుంది, ఇక ఈ పిండం పాడు చేద్దాం అనుకుని వజ్రం పుచ్చుకుని సూక్ష్మ రూపంతో ఆవిడ గర్భంలో ప్రవేశించేశాడు. గర్భంలోకి వెళ్ళి నిద్రపోతున్న ఆవిడ కడుపులో ఉన్న పిండాన్ని, బాగా తయారైన పిండాన్ని, ఇంకొక ఏడాదిలో పుట్టబోతున్న పిండాన్ని 7 ముక్కల కింద కొట్టిపారేశాడు. పట్ 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 అని 7 ముక్కల కింద నరికేశాడు వజ్రంతో. కానీ ఆ కడుపులో ఉన్నవాడు చాలా గట్టివాడు. అప్పటి నుంచే గట్టి పిండం అనే మాట పుట్టింది. అంతపూర్వం గట్టి పిండం లేదు, ఆ పిండం గట్టిది. 7 ముక్కలుగా నరిగితే 7 ముక్కలు 7 పిల్లలుగా మారిపోయిందిట. ఒక్క పిల్లాడిని చంపాలనుకుంటే 7 పిల్లవాళ్ళు అయ్యారు వాళ్ళు. కారణ జన్ములు కదా వాళ్ళు. దాంతో ఈయన తెల్లబోయి ఒకడిని చంపుదామనుకుంటే, వీక్నెస్ కనిపెట్టి వాళ్ళని చంపుదామనుకుంటే వాళ్ళు ఏకంగా 7 మెంబర్స్ అయిపోయారు. నా ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది, నేను వీక్ అయిపోయాను అనుకున్నాడు. అనుకుని మళ్ళీ ఒక్కొక్కడిని 7 ముక్కల కింద మళ్ళీ కొట్టాడు. 7 ముక్కల్ని ఒక్కొక్క ముక్కని 7 చొప్పున, అంటే 7 × 7 49 ముక్కలు అయిపోయాయిట. 49 ముక్కలు 49 మంది పిల్లలుగా మారిపోయింది. వాళ్ళు కడుపులో ఏడవడం మొదలెట్టారు. కేర్ కేర్ అంటే కేర్ తీసుకోమని ఏడుస్తున్నారులేండి. అది ఇంగ్లీష్ కేర్. పిల్లలు కేర్ కేరమని ఏడవడం అంటే ఇంగ్లీష్లో కేర్ అనమాట. వాడు దిక్కుమాలాడు కడుపులో ఉన్నవాడు కూడా ఇంగ్లీష్ అడిగి ఉంటాడు. అందుకని కేర్ కేర్ అని ఏడవడం మొదలుపెట్టారు. ఈలోపు దితికి మెలకు వచ్చేసింది ఈ గందరగోళానికి. కడుపులో ముక్కలైపోవడం, వాళ్ళంతా ఎక్కువ మంది అయిపోవడం, కడుపులో అటు ఇటు లొకలొకలాడుతూ తిరుగుతూ ఏడుస్తూ ఉంటే మెలకు రాకుండా ఉంటుంది ఆవిడికి. వెంటనే మెలకు వచ్చేసింది. కొంతమంది అదృష్టం అండి, ఎలా ఉన్నా మెలుకూరదు వాళ్ళకనమాట. ఉపన్యాసం అయిపోయి హారతి ఇచ్చేసిన కుర్చీలో నిద్రపోయాడు ఒక ఆయన. చివరికి ఆర్గనైజర్స్ వచ్చి నెత్తి మీద కొట్టి వెళ్ళిరానన్నాక ఎక్కడున్నాను అన్నట్టు ఆయన. పూర్వజన్మ సుకృతం. నాకు శిష్యుడు ఉన్నాడు, అప్పుడప్పుడు యజ్ఞాలు చేయించడానికి వస్తూ ఉంటాడు నాతో అనమాట. ఆయన సామర్లకోటలో రైలు ఎక్కితే చెన్నై వచ్చాక కూడా ఫోన్ చేస్తే లేవడం. ఆయనదేమో 3 టైర్ కంపార్ట్మెంటు, నాదేమో AC 2 టైర్లోనే. ఆ పూట నాకు ఆయనకి దూరం అయ్యింది. ఇక నేను కిందకి దిగి వాడున్న కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎక్కడున్నాడా అని చూస్తే షట్టర్లు దింపేస్తున్నాడు, లేవాడు అలాగే పడుకుని ఉన్నాడు. అప్పుడు వెళ్ళి నెత్తి మీద కొంచెం కొట్టి లేపితే, వచ్చేసామండి, మా 5-6 రైలు అప్పుడే వచ్చేసిందా, 7 అయితే ఇంకా రాదా. అదొక అదృష్టం. పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల కొంతమందిని చచ్చిపోయిన కుంభకర్ణుడు ఆవహిస్తాట. కానీ ఈవిడ అలా కాదు కనుక టక్కన లేచిపోయి, ఏం జరుగుతోంది నా కడుపులో అన్నది. వెంటనే ఇంద్రుడు అందులోంచి బయటకు వచ్చేసి వజ్రంతో పాటు ఆవిడికి దండం పెట్టి, పిన్ని నన్ను క్షమించు అని జరిగిందంతా చెప్పి, నేను చాలా పాపం చేశాను, గర్భస్థ శిశువుని చంపాలనుకున్నాను, కానీ గర్భంలో ఉన్న శిశువు చాలా గట్టి పిండం, నేను ఒక ముక్కగా చొప్పున 7 ముక్కలు చేశాను ఒక పిండాన్ని. ఆ 7 ముక్కలు 7 శిశువులుగా మారిపోయారు. మళ్ళీ వాళ్ళని ఒక్కొక్కళ్ళని 7 కొడితే సప్త 49 శిశువులు తయారయ్యారు. నువ్వు అదృష్టవంతురాలివి. ఒక్క కానుపులో ఒక కొడుకుని కాకుండా ఒకేసారి 49 మంది కొడుకుల్ని కొంటున్నావు. ఇంతకంటే అదృష్టమే ఉంది. నన్ను క్షమించు, వాళ్ళని నేను గౌరవిస్తాను. కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు కేర్ అని ఏడ్చారు. అప్పుడు నేను వాళ్ళని మా వృధా ఏడవకండి అన్నాను. అందువల్ల వాళ్ళకి మరుత్తులు అని పేరు పెడుతున్నాను. మరుద్గణములు అనే పేరుతో ఈ దేవతలుగా మార్చి వాళ్ళని స్వర్గంలో నా సింహాసనం పక్కనే కూర్చోబెట్టుకుంటాను. వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం ఇస్తాను. ఈ మరుద్గణాలు, ఈ మరుత్తులనే దేవతలు మాతో సమానముగా, అంటే అదితి కొడుకులైన ఆదిత్యులతో సమానంగా గౌరవం పొందుతారు. వీళ్ళని తలుచుకున్న వాళ్ళకి అకాల మృత్యువులు లేకుండా వరం ఇస్తున్నాను. గర్భవతులు ఈ కథ వింటే వాళ్ళకి పిండంకి ఏ గండం లేకుండా ప్రసవం అవుతుందట. కొంతమందికి పూర్వజన్మ కర్మ వల్ల ఏదో దోషం వల్ల గర్భంలో ఉన్న శిశువు సరిగ్గా పెరగడు, అప్పుడు అబార్షణలు చేసేస్తూ ఉంటారు. లేదా ఆ శిశువు మృత శిశువుగా పుట్టచ్చు, లేదా అనారోగ్యవంతుడిగా పుట్టచ్చు. ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే ఈ కథ వినాలి అని చెబుతోంది ఈ పురాణం.
అందుకే గర్భవతులు పూర్వం 3వ నెలలో ఈ కథ వినేవారు. వింటే కడుపులో ఉన్న శిశువు చక్కగా తయారవుతాడు, మంచి బంగారం లాంటి కొడుకు తయారవుతాడు. మనమేం బెంగ పెట్టుకోకర్లా. రుణానుబంధం లేదు కాబట్టి కొడుకులు పుట్టట్లేదు, కడుపులో ఉన్న శిశువు నాశనం అయిపోతున్నాడు అనమాట. అందుకని అయ్యో అయ్యో అని బాధపడడం కంటే ఇలాంటి పవిత్ర కథలు వింటే సత్సంతానం కలుగుతుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. రుణానుబంధం ఉంటేనే భార్య, పశువు, పిల్లలు, ఇళ్ళు ఇవి మనకు వస్తాయి. రుణానుబంధం లేకపోతే ఇవి రమ్మన్నా రావన్నమాట. ఒక్కొక్కడికి ఇంటితో బంధం ఉంటుంది, అందుకే ఆ ఇంట్లో ఉంటాడు. ఒక్కొక్కడికి ఇంటితో బంధం ఉండదు, కాబట్టి వాడికి అన్ని సొంత ఇళ్ళున్నా ఎప్పుడు చూసినా ప్రవచనాల పేరుతోటి ఏ మఠంలోనే కాపురం ఉంటాడు. అంటే వాడికి సొంత ఇంట్లో ఎక్కువ ఉండే యోగం లేదనమాట. అందుకని రూమ్ నెంబర్ 3లోనో 4లోనో 5లోనో ఉంటున్నాడంటే వాడికి ఆ ఇంటితో కొద్ది రోజులే బంధం ఉంటుంది, ఎక్కువసేపు ఉండలేడు అనమాట. మీరు చూడండి, కొంతమందికి సొంత ఇల్లు ఉంటే ఎప్పుడు క్యాంపే, అయినా అదృష్టమే, ఎక్కడికి వెళ్ళినా సొంత ఇల్లే ఉంటుంది, అదొక అదృష్టం అనుకోండి. ఇక కొంతమందికి అసలు సొంత ఇల్లు యోగమే ఉండదు. అందుకే వాడు ఇల్లు కొనుక్కున్నాడా వాడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు, అమ్మేయవలసిందే. లేదా వాడు ఇల్లు అద్దెకిచ్చాడా ఆ ఇల్లు అవతల వాడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు, వీడు బైండ్ ఓవర్ అయిపోతాడు. కాబట్టి రుణానుబంధం లేకపోతే ఆ స్థలముతో ఆ ఇంటితో వీడు అక్కడ ఉండలేడు. అలాగే భార్య భర్త ఈ బంధం రుణానుబంధం వల్ల ఏర్పడుతుంది. రుణం ఎంతకాలం ఉంటే అంతకాలమే మీ భర్త మీ ఇంట్లో ఉంటాడు, లేకపోతే భర్త గారు చచ్చిపోవడమో విడాకులు ఇవ్వడమో లేకపోతే ఇంకోటి వెళ్ళిపోతుందన్నమాట. ఆ భర్తతో అంతే బంధం, లేదా భార్యతో అంతే బంధం. అన్నాళ్లే వాళ్ళు కలిసి ఉంటారు, తర్వాత వాళ్ళు ఉండరు, ఒకడు ముందో వెనకో వెళ్ళిపోవడమో లేక విడిపోవడమో దొరుకుతుందిట. ఇక సుత పిల్లలు కూడా అంతే. పిల్లలతో మనకి బంధం ఎక్కువ ఉంటే, పూర్వజన్మలో రుణం ఎక్కువ ఉంటే ఈ జన్మలో ఎక్కువ కాలం మనతో ఉంటారు. రుణం తక్కువ ఉంటే వాడు 5 ఏళ్ళో 3 ఏళ్ళో బతికి చచ్చిపోతాడు, లేదా వీడే వెళ్ళిపోతాడు, ఆ కొడుకుని పోషించే యోగం ఉండదు. అందుకే కొంతమంది తండ్రులు పిల్లలు పుట్టాక మరణిస్తారు. అనగా ఈ తండ్రికి కొడుక్కి మధ్యలో పూర్వజన్మలో ఎక్కువ బంధం లేదు, రుణానుబంధం లేదు, ఇచ్చిపుచ్చుకునే వడ్డీ బంధం లేదన్నమాట. అందుకని వీళ్ళకి దూరం అయిపోతూ ఉంటారు. ఇవన్నీ పూర్వకర్మలు. ఈ కర్మల వల్లే జీవులు పుడుతున్నారు, కర్మల వల్లే పెరుగుతున్నారు. ఎన్ని జన్మలెత్తినా కర్మలు అనుభవించకపోతే తొలగబట. అందుకే తనువులు పెక్కయిన చెడవు తన కర్మంబుల్. తన తుంటి కర్మరాశికి అనుచరమై బహువికారమై మనసు వడింజను ఇంద్రియముల తెరువులు తనువులు పెక్కయిన చెడవు తన కర్మంబుల్. తాను పూర్వకాలంలో చేసిన కర్మలను బట్టి, పనులను బట్టి ఈ జీవి పురుషుడిగా, స్త్రీగా, పశువుగా, పక్షిగా జన్మిస్తూ ఉంటాడు. ఆ పూర్వకర్మని బట్టే మనస్సు రకరకాల మార్గంలో గడుతుంది. పూర్వజన్మలో ఎక్కువ మంచి పనులు చేస్తే ఈ జన్మలో ఇలాంటి మంచి పనులు చేస్తారు, పురాణాలు వింటారు. లేదా మనస్సు ఇక్కడ నిలకడగా ఉంటుంది, గురువులను గౌరవిస్తారు, దానం చేస్తారు, ధర్మం చేస్తారు. పూర్వజన్మలో పాపాలు ఎక్కువగా ఉంటే బయట పకోడీలు తింటూ, చెకోడీలు తింటూ, తాగుతూ, తందనాలాడుతూ, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ, వాడిని వీడు తిట్టుకుంటూ, వీడిని వాడు తిట్టుకుంటూ తిరుగుతారు. గురువులు, దైవం వీటి మీద భక్తి ఉండదు. ఇలా మనస్సు వికారమై చను, మనస్సు వికారములతో వెడుతూ ఉంటుంది. ఏది? తన తొంటి కర్మరాశికి అనుగుణమై, తన పూర్వకర్మలకి అనుగుణముగా ఆ కర్మల యొక్క ఫలితమును బట్టి మనస్సు రకరకాల వికారాలకి గురవుతుంది. అందుకే పురాణం వింటూ ఉంటే కూడా మనస్సు హఠాత్తుగా దరిద్రపు ఆలోచనలో గడిపోతున్నట్టు కొంతమందికి. ఈ పద్యం చాలా గొప్ప పద్యం, ఎన్నిసార్లైనా చదువుకోండి. తన తొంటి కర్మరాశికి అనుగుణమై బహు వికారమై మనస్సు వడింజను. పూర్వజన్మలో ఏ కర్మలు చేసావో అందుకే మనస్సు ఇక్కడుండి కూడా నీచమైన ఆలోచనల మీదకు పోతుంది. ఇంద్రియముల తెరువులు, ఈ ఇంద్రియాలన్నీ ఆ కర్మరాశిని బట్టే పనిచేస్తాయి. అందుకే నీ కర్మని ఇక్కడే అనుభవించు, లేదా ఇలాంటి భగవత్కథలతో తొందరగా నాశనం చేసుకో. లేదంటే తనువులు పెక్కైన చెడవు తన కర్మంబులు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ కర్మ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ప్రతి జన్మలో ఈ కర్మ నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఇదొక దరిద్రపు ఆధార కార్డు అనమాట. ఈ కర్మ ఇది పొమ్మంటే పోదు, అనుభవించవలసిందే. అటువంటి తప్పనిసరి అయినటువంటి బంధాలున్నాయే ఈ కథ వింటే తొలగిపోతాయట. అందుకని ఈ కథ వినాలి. మరుద్గణముల కథ వింటే ఈ బంధములు పవిత్రమవుతాయి, నీచకర్మల ఫలితాలు తొలగుతాయి, గర్భవతులకి సత్సంతానం కలుగుతుంది, పిల్లలకున్న గండాలు తొలగిపోతాయి. తదనంతరం
ఆవిడ కడుపులోంచి వరసగా 49 మంది కొడుకులు బయటకు వచ్చేశారు. వాళ్ళకి మరుద్గణములు అని పేరు పెట్టి ఇంద్రుడు స్వర్గానికి పట్టుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా ఇంద్రుడికి వ్యతిరేకమైన కొడుకుని కనలేకపోయింది. చివరికి పుట్టినవాళ్ళు మళ్ళీ ఇంద్రుడికి వసూలైపోయారు. దితికి ఈ దుస్థితి వచ్చేసింది. ఆ తర్వాత మరుద్గణాలను చూచి ఆవిడ సంతోషించేదట. కనీసం కొంతమంది అయినా చావకుండా ఇంద్రుడి దగ్గర ఉన్నారు కదా, ఇది కూడా ఒక వరమే కదా అనుకున్నది. మరుద్గణాలని పిలిచింది ఒక రోజున. నాయనలారా, భూలోకంలో మానవులు రకరకాల బాధలు పడుతున్నారు. నేను ఎలా అయితే సత్సంతానం లేక పుట్టిన కొడుకులు తెచ్చి బాధపడుతున్నానో, అలాగే భూలోకంలో బాధపడుతున్న వాడు చాలామంది ఉన్నారు. పిల్లల అనారోగ్యాలు చూసుకుంటూ, పిల్లలకి ఆరోగ్యం బాగా లేకో, సంపద లేకో, ఇంకోటో చూచి ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం మీద భూలోకవాసులు దుఃఖిస్తూనే ఉన్నారు. ఈ దుఃఖం తొలగడానికి మీరు ఏదైనా ఒక్క ఆలోచన చెయ్యండి అన్నదట. అప్పుడు మరుద్గణములు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, మా అమ్మ ఒక కోరిక కోరింది. ఆ కోరిక ఏమిటో నీకు తెలుసు. భూలోకవాసులు తరచుగా కష్టములు పొందుతూ ఉంటారు. జన్మమెత్తినదాది సౌఖ్యమెంతయూ లేదు. పుట్టినది మొదలుకొని శరీరం విడిచేదాకా సుఖం చాలా తక్కువగా ఉంటుంది, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అసత్యం ఏం కాదు, మీకు తెలుస్తూనే ఉంది కదా. మనకి సౌఖ్యం తక్కువ, దుఃఖం ఎక్కువ. పాలు అంటే ఇష్టం, ఓ గుక్కిడి ఎక్కువ తాగితే కడుపులో మంట. మిరపకాయ పకోడీ ఇష్టం, ఓ మిరపకాయ కాస్త ఎక్కువైనా ప్రమాదం, తక్కువైనా ప్రమాదం. ఉప్పు ఎక్కువైనా ప్రమాదం, తక్కువైనా ప్రమాదం. తిండి లేకపోతే ఒక బాధ, ఎక్కువైతే ఒక బాధ. మెత్తని పరుపు ఉంటే ఒక బాధ, అసలు లేకపోతే ఒక బాధ. మెత్తగా ఉన్న పరుపు మీద పడుకుంటే వెన్నుపూస నిప్పిట, అందుకని నేల మీద పడుకో అంటాడు. ఫ్లాట్గా పడుకో అంటాడు డాక్టర్. పూర్తిగా ఫ్లాట్ మీద పడుకుంటేనేమో వీడు ఫ్లాట్ అయిపోతాడు. ఎన్ని గొడవలు. మంచం ఉంటే బాధ, లేకపోతే బాధ. కంచం ఉంటే బాధ, లేకపోతే బాధ. ధనం ఉంటే బాధ, లేకపోతే బాధ. అన్నీ బాధలే కదా. అందుకని జన్మించిన ప్రభృతి శరీరం విడిచేదాకా జీవులకు సౌఖ్యం తక్కువ, దుఃఖం ఎక్కువ. ఇటువంటి వాళ్ళు సుఖించడానికి ఏ కర్మలు చేస్తే ఎక్కువ సౌఖ్యం పొందుతారు, దానికి ఒక మార్గం చెప్పమనగా అప్పుడు చెప్పాడు బ్రహ్మగారు. భూలోకంలో మానవులకి దుఃఖాలకి మూల కారణం శ్రాద్ధములు పెట్టకపోవుట. శ్రద్ధతో మరణించిన తమ తల్లిదండ్రులనో ఇంకో పెద్దలనో తలుచుకొని శ్రాద్ధం పెట్టాలి. శ్రద్ధతో చేసే పని కనుక దాన్ని శ్రాద్ధం అన్నారు. పితృదేవతల అనుగ్రహం కలిగితే ఎక్కువ కష్టాలు నశించి స్వల్ప కష్టాలతో బయటపడతాడు. పితృదేవతానుగ్రహం చాలా అవసరం కాబట్టి శ్రాద్ధం తప్పనిసరిగా పెట్టాలి అని ఇక్కడి నుంచి శ్రాద్ధం ఎలా పెట్టాలి ఏమిటి ఇవన్నీ మరుద్గణముల ద్వారా బ్రహ్మ మనకి తెలియజేశాడు. దీనినే వశిష్ఠ మహర్షి పరాశరుడికి చెప్పాడు. పరాశరుడు వ్యాసునికి ఇచ్చాడు. వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో 15వ అధ్యాయంలో చెప్పాడు. దీనిని సూత మహర్షికి ఆయన చెప్పాడు. సూతుడు సౌనకాదులకు కురుక్షేత్రంలో చెప్పాడు. ఇది నైమిశారణ్యంలో చెప్పాల. మొదట కురుక్షేత్రంలో యజ్ఞం జరుగుతున్నప్పుడు వెళ్ళాడని మీకు ప్రారంభంలో చెప్పానుగా, అక్కడ చెప్పాడనమాట. శ్రాద్ధము అనగా శ్రద్ధతో మరణించిన తమ పెద్దలని తలుచుకొని యమలోకములో నిరంతరం నివసించే దేవతలకి అందించే ఆహార ప్రక్రియ. యమలోకంలో నైరుతి దిక్కులో సంయమనీపురం దగ్గర పితృదేవతలని కొంతమంది ఉంటారు. వారు పరమశక్తివంతులు. వారికి నిరంతరం ఆహారం భూలోకం నుంచి అందించాలి. ఎవరి ద్వారా అందాలి వాళ్ళకి ఆహారం? భూలోకంలో తండ్రో తల్లో ఎవరో ఒకళ్ళు లేకపోతే వాళ్ళ పేరు మీదుగా మానవులు అందించాలి. ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఇది పెడుతూ ఉంటే ఈ ఆహారం పితృదేవతలకి చేరుతుంది. చేరితే వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు సంతోషించి ఈ మరణించిన జీవుల కర్మాలు తొలగించి నరకంలో ఉంటే వాళ్ళని ఉత్తమ లోకాలకు పంపుతారు. పునర్జన్మ ఎత్తితే ఆ జన్మలో వాళ్ళకి సౌఖ్యం వచ్చేలా చేస్తారు. దాంతోపాటుగా ఈ శ్రాద్ధం పెట్టిన వాడి వంశం అభివృద్ధి అయ్యేలా చేస్తారు. శ్రాద్ధం శ్రద్ధతో భక్తితో పెట్టినటువంటి వాడికి తీవ్రమైన కష్టాలుంటే వాటిని తొలగిస్తూ ఉంటారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితులలోనూ మానవుడు తప్పించుకోకుండా పని చెయ్యవలసిందే. ఇందులో రకరకాలు. కొంతమంది ఇంటికి పిలిచి భోక్తలకి భోజనం పెట్టి మంత్రపూర్వకంగా శ్రద్ధగా చేయగలుగుతారు. కానీ అందరూ ఇళ్లకొచ్చి భోజనం జరిగేదిగా. కొన్ని నియమనిష్టలు కలిగిన విప్రులు ఎక్కడ పడితే ఎక్కడ భోజనం చెయ్యరు. అటువంటిప్పుడు ఏం చేయాలట? ఇద్దరిని కానీ అంతకంటే ఎక్కువ కానీ విప్రోత్తముల్ని పిలవాలి. వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు ఏమిటని నిశ్చితంగా ఎక్కువ పరీక్షించకూడదట. పిలిచే ముందే పరీక్షించాలి తప్ప ఇంటికి వచ్చాక మాత్రం పరీక్షించకూడదు.
నువ్వు పండితుడివా కాదా అనే ప్రశ్న పిలవడానికి ముందు ఆలోచించాలి. వన్స్ మన ఇంట్లోకి అడుగు పెట్టాడు, అవునా? ఒకసారి మన గృహంలో ప్రవేశించాక అతన్ని ఇంకా పరీక్షించకుండా సాక్షాత్తు వశిష్ఠుణ్ణి వామదేవుణ్ణి పూజించినట్టుగా పూజించాలి. పైగా ఇంట్లోకి వస్తూ ఉండగానే బద్ధాంజలిభూత్ 2 చేతులు ఇలా జోడించి నమస్కరించి, రండి, ఈ పూట నా ఇంట్లోకి మహానుభావులైన ఋషులు వచ్చారు, మీ పేరు మీదుగా నేను శ్రాద్ధం పెడతాను, తద్వారా మా పితృదేవతలు తరిస్తారు అనాలి. వారిని తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టాలి. ఆ సమయంలో ఈ ఇంటికి వచ్చినటువంటి భోక్తలు ఈ బ్రాహ్మణుల రూపంలో యోగేశ్వరులు, దేవతలు, పితృదేవతలు కూడా కూర్చుంటారు. ఇంట్లో భోజనం చెయ్యని ఈ వ్యక్తుల్ని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి, కాళ్ళు ఎలా కడగాలి? ఓ బంగారపు పళ్ళెంలోనో, బంగారపు పళ్ళెం లేకపోతే వెండి పళ్ళెంలోనో, వెండి పళ్ళెం లేకపోతే రాగి పళ్ళెంలోనో, రాగి పళ్ళెం కూడా లేకపోతే మట్టి మూకుడులోనో కాళ్ళు పెట్టి కాళ్ళు కడగాలి. ఆ నీళ్లు శిరస్సును చల్లుకోవాలి. తర్వాత తన శక్తిని బట్టి వచ్చిన వారికి వస్త్రములు, సువర్ణము, వెండి, ఇంకేవైనా ధాన్యాదులు ఇటువంటివి దానం చెయ్యాలి. తప్పనిసరిగా ఇద్దరికీ వండుకుని తినడానికి పనికొచ్చే ఆహార పదార్థాలు ఇవ్వాలి. దానినే స్వయం పాకము అంటారన్నమాట. మన ఇంట్లో ఒకవేళ వాళ్ళు తినము అంటే అప్పుడు ఏం చేయాలి? స్వయం పాకం ఇవ్వాలి. స్వయం పాకం అంటే ఆ వ్యక్తి శుభ్రంగా సుష్టుగా ఆ పూట భోజనం చేయడానికి పనికొచ్చేటటువంటి ఆహార పదార్థాలు. బియ్యం తప్పక ఉండాలి, పెసరపప్పు ఉండాలి, కందిపప్పు పనికిరాదట. ఈరోజు శ్రాద్ధం నాడు దానం ఇచ్చే స్వయంపాకంలో కందిపప్పు పనికిరాదు. కేవలం ముద్దగములు, పెసలతో వచ్చిన పప్పు, పెసరపప్పే పనికొస్తుంది. ఉల్లిపాయలు, వంకాయ ఈ 2 పూర్తిగా నిషిద్ధం. దోస, పలాండువు, దోసకాయ పనికిరాదు. చాలామంది తెలియక తద్దినాడు దోసకాయ పచ్చడి పెడతారండి. అది నిషిద్ధమని మార్కండేయ పురాణము, ఇటు వైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణం కూడా చేస్తాం. దోసకాయ పచ్చడి పనికిరాదు. పలాండువు, ఉల్లిపాయ పనికిరాదు. ఇంకా లసునం, వెల్లుల్లిపాయ అసలు పనికిరాదు. ప్రత్యక్ష లవణ సారమసూరములును, ఉప్పు వేయకూడదట. అందులో డైరెక్ట్గా ఉప్పు కనపడకూడదు. పప్పులో ఉప్పు ఉండాలి తప్ప ఉప్పు కంటికి కనపడకూడదు. సాధారణంగా మనం ఏం చేస్తాం చెప్పండి? అన్నం తినేటప్పుడు, అన్నం వడ్డించేటప్పుడు విస్తరాకులు ఏం చేస్తాం? ఇంత ఉప్పు వేస్తాం. ఉప్పు వేయకుండా భోజనాలు వడ్డించకూడదు. ఎందుకంటే ఉప్పు ఎక్కడైనా తక్కువ అయితే అందులో కలుపుకుంటారు కనుక. కానీ ఒక్క తద్దినన్నాడు మాత్రం విడిగా ఉప్పు వడ్డించకూడదు, చూడకూడదు. అది స్వయం పాకంలో కూడా ఇవ్వకూడదు. ఇక అలసందెలు అని ఒక ధాన్యం ఉంటుందట, అవి, కొర్రలు, ఇవి మాత్రం పొరపాటును కూడా ఇవ్వకూడదు. ఈ పూట వచ్చినటువంటి వాడిని సాధ్యమైనంతవరకు విసుక్కోకుండా తోటకూర, బచ్చలి కూర ఇటువంటి విడివిడిగా ఇవ్వాలి. అత్యంత పవిత్రమైనది కందమును దానముగా చేయవచ్చును. మళ్ళీ దానం చేసేటప్పుడు కంద, బచ్చలి ఇలా విడివిడిగా ఇవ్వచ్చు. కానీ కలకాపులగంగా ఉన్న కూర ఉండకూడదటండి. కంద, బచ్చలి చాలా బాగుంటుంది కలిపి సరిగ్గా వండితే, ఆవ పెట్టి వండితే ఓహోహోహో పాలకోవా తిన్నట్టుగా. విడిగా ఈ కంద, బచ్చలు లాంటివి చాలా బాగుంటాయి. కానీ ఒక్క శ్రాద్ధం రోజున మాత్రం 2 కూరలు కలపకూడదట. ఏదో తోటకూర, పప్పు, లేకపోతే బచ్చలి కూర, కంద, ఏదో వంకాయ, దుంప ఇలా కలపక పులగం లేకుండా ఏ కూర కూర విడిగా చెయ్యాలి. సాధారణముగా నివేదన చేసే వస్తువులలో ఉప్పు ఎంత ఉందో పరీక్షించకూడదు కదా. అలాగే పితృదేవతా కార్యక్రమంలో కూడా ఎంగిలి చేయకూడదు. ఏది తోటకూర వండాం, పెసరపప్పు వండాం, ఎంత ఉందో ఉప్పు చూద్దాం అని రుచి చూడకూడదట. పాయసం వండాక ఇందులో బెల్లం సరిపోయిందా, పంచదార సరిపోయిందా అని చూడకూడదు. ఇంకొక రహస్యం తెలిసిన సుస్పష్టముగా చెప్పాడు వ్యాసుడు. పాయసం వండినప్పుడు పితృ కార్యక్రమం రోజున అందులో కిస్మిస్సులు కానీ, జీడిపప్పులు కానీ ఇలాంటివి ఏవి వేయకూడదు. యాలకులు కూడా వేయకూడదు అంటాడు. కేవలం పాయసం, పాలు, అన్నము, బెల్లమే. అక్కడికి యాలకులు కూడా పనికిరావు అన్నాడండి. యాల విరుద్ధం, యాలకలు లేనటువంటి పాయసాన్నే పెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడు ఈ మధ్యన తద్దినాల్లో కొంతమంది యాలకులు కూడా వేస్తున్నారు. అది కూడా సుగంధ ద్రవ్యాలు కూడా ఒక్క పూట వేయకూడదు. అందులో ఇంకేది కలపకూడదు. ఇక అపూపములంటే దేవతలకి చాలా ఇష్టం. ఏ దేవతలకి? పితృదేవతలకి. అందుకే తద్దినంలో భోజన సమయంలో అప్పాలు తయారు చేస్తారు. అప్పాలంటే అపూపము సంస్కృతం, అదే తెలుగులో అప్పాలు అయ్యింది. అప్పాలు,
లేదా దానం ఇచ్చేటప్పుడైతే ఇందాక మీకు చెప్పాను కదా, భోక్తలు అన్నం తింటే ఎలాగో అన్నంలో పాయసము ఈ అపూపాలు వేస్తాం. అన్నం తినడానికి వీలు కాని సమయాలు ఉంటాయి. అటువంటిప్పుడు స్వయం పాకం ఇచ్చేటప్పుడు స్వయం పాకంలో పెసరపప్పు, తోటకూర, కేవలం కంద, మళ్ళీ వేరే దుంపలు ఏవి పెట్టకూడదట, దుంపలు పనికిరావు. ఏదన్నా మామిడికాయ ఇటువంటి వాటితో పాటుగా అప్పాలు చేసుకోవడానికి పనికొచ్చే గోధుమ పిండి, బెల్లము వీటిని కూడా ఇమ్మన్నారు. పెరుగు, చిక్కని చక్కని ఆవు పెరుగు దానం చేస్తే శ్రాద్ధకాలంలో దేవతలు బ్రహ్మానంద భరితులు అవుతారు. ఆవు పాలు కాచి తోడు పెట్టి వచ్చిన పెరుగుని శ్రాద్ధ సమయంలో భోక్తలకి దానం చేయాలి. అన్నం పెట్టేటప్పుడు ఎలాగో ఈ పెరుగు చివరన వెయ్యాలి. భోజనం చేస్తున్నప్పుడు ఏ నియమాలు పాటిస్తున్నామో ఈ దాతృత్వంలో స్వయం పాకం ఇచ్చేటప్పుడు కూడా ఆ నియమాలు పాటిస్తూ, అయ్యా ఈ బియ్యము ఈ పప్పులు మీకు సరిపోతాయా, ఇంకొంచెం బియ్యం కావాలా అని అడగాలట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కేజీ బియ్యం అన్నం తినగలరు. మనం ఒక్కడే భోక్త కదా అనుకుని వాడు 100 గ్రాముల కంటే పావు కేజీ కంటే తినలేడు కదా అని పిసిని కొట్టుతనంతో ఇచ్చాక తీరా వాడి ఇంటికి వెళ్ళాక కేజీ బియ్యం అన్నం తినేవాడు అనుకోండి, అప్పుడు వాడికి కడుపు నిండా అన్నం పెట్టని పాపం వస్తుంది. అందుకే వ్యాసుడు ఒక సలహా ఇచ్చాడు, 1.25 కేజీకి తక్కువ కాకుండా బియ్యం ఇచ్చేస్తే ఇక ఆ తర్వాత వాడు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా మనకి దోషం ఉండదట. 1.25 కేజీ కంటే ఎక్కువ ఇవ్వక్కర్లా, మినిమం 1.25 కేజీ అంటే ఇవ్వక్కర్లేదంటే నా ఉద్దేశం బలాత్కారంగా ఇవ్వక్కర్లేదని. మీరు బస్తా ఇచ్చిన పరస్మా దీంతో కాకుండా మళ్ళీ నేనేదో దానం ఆపుతున్నానని కాదు, మినిమం 1.25 కేజీ బియ్యం పోస్తే ఈ శ్రాద్ధ భోక్తలకి మనం ఇచ్చే దానం సుసంపన్నం అవుతుంది. ఇది కాకుండా చక్క మంచి మూట ఇవ్వండి, ఏం పర్వాలా, బియ్యపు మూట, పప్పు మూట ఇలాంటి విడిగా ఎంతైనా ఇవ్వచ్చును. ఈ స్వయం పాకంలో ఇంతగా తగ్గకూడదు. ఆవు నెయ్యి ప్రత్యేకంగా విస్తరాకులతో పాటుగా ఇస్తే పితృదేవతలు అక్షయ ఫలితం పొందుతారు. ఆవు నెయ్యి విస్తరాకులు రెండూ కలిపి ఇస్తే పితృదేవతలకు అక్షయ ఫలితాలు వస్తాయి. ఇంకా వాళ్ళు ఎప్పటికీ నరకాలకు వెళ్ళరట. వాళ్లే కాదు, ఈ వంశంలో రాబోయే 7 తరాలు వాళ్ళు తరిస్తారట. అంత గొప్ప దానం ఆవు నెయ్యి, విస్తరాకులు. ఆ అరిటాకు కానీ కుట్టుటాకులు కానీ ఈ ఆకులు ఒక 3 or 2 పెట్టుకొని దాని మీద కొంత ఆవు నెయ్యి పెట్టి మహాత్ములారా, భోక్తలారా, విప్రులారా సేకరించండి అని ఇచ్చేయండి. ఇస్తే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఇచ్చిన ఆయన, ఈయన కంటే ముందు వెళ్ళిపోయిన 7 తరాల వాళ్ళు, అంటే ఈయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి చొప్పున 7 తరాలు. ఇక రాబోయేవాడు ఈయన తర్వాత ఈయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు చొప్పున ఇంకో 7 తరాల వాళ్ళు. ఈయనతో కలిసి ఎంతమంది అయ్యారు అక్కడికి? 7, 7, 14 ప్లస్ ఈయన 15 తరముల వాళ్ళు తరిస్తారట. నేయికి విస్తరాకులకి అంత శక్తి ఉన్నది. అసలు ఎప్పుడు కూడా భోజనం పెట్టేటప్పుడు భోక్తలకి అందుకే విస్తరాకులోనే పెట్టాలి, లేదా వెండి కంచంలో పెట్టచ్చు. రజత కీర్తనంబు రజత దర్శనమును రజత పాత్రయందు భోజనంబు. ఆకుల్లో పెట్టడానికంటే కూడా విశిష్టమైనది మరొకటి ఉన్నది, అది బంగారం. పితృదేవతలకి వెండి అంటే బాగా ఇష్టం, అసలు బంగారం పనికిరాదండి. పితృదేవతలకేమో మాట వరసకు కూడా బంగారం పనికిరాదట. అందుకే ఆ టైంలో శ్రాద్ధం పెట్టేటప్పుడు ఉంగరాలు తీయించేస్తారు, పవిత్రాలు పెడతారు దర్భలో. అందుకని ఆ టైంలో మొత్తం బంగారం గింగారం అన్నీ తీసేయాలి, శాస్త్ర నియమం అది. స్త్రీలు కూడా తమ మెడలో ఉన్న మంగళసూత్రం తప్ప మిగతా ఏ ఆభరణాలు ఈ తద్దినానికి వంట చేస్తున్నప్పుడు వడ్డిస్తున్నప్పుడు ఉంచుకోకూడదు. పెద్దలు చెప్పారు, పురాణాలు చెప్పాయి. కర్త కూడా చేతికి ఉన్న ఉంగరాలు గొలుసులు తీసి పక్కనెట్టి ఆ గొలుసులు నన్ను నమ్మి నాకు ఇచ్చేయండి, కాసేపు పట్టుకుంటాను. ఆ తర్వాత చేతికి పవిత్రాలు పెట్టుకోవాలి, దర్భలతో చేసినవి అన్నమాట. అలాగే పెట్టి తీరాలి. కానీ పితృదేవతలకు బాగా ఇష్టమైనది రజతం, వెండి. అందుకని బాగా డబ్బుంటే మంచి వెండి కంచంలో భోజనం పెట్టడం చాలా మంచిది. అలాగే పంచపాత్రలు, అరివేణం, ఉద్ధరిణి వీటన్నిటినీ వెండిని వాడండి. అసలు రజతం చూస్తే చాలంటున్నాడుగా, రజత కీర్తనం, రజతాన్ని పొగడ్డం, దర్శనం, అందులో భోజనం పెట్టడం, వాడడం, ఇది అనంత ఫలితం ఇస్తాయి. కాబట్టి అది కూడా చేయండి. విస్తరాకు మరియు నెయ్యి ఇవ్వడం వల్ల వచ్చే ఫలితం కంటే కూడా ఈ వెండి
దాంతోపాటు ఆవు నెయ్యి కలిపి దానం ఇస్తే మరీ మంచిది. ఆ మాత్రం వెండి ఇవ్వలేమేంటి? వెండి మరీ ఎక్కువ ఖరీదు కాదు కనుక ఓ చిన్న పళ్ళెమో, ఓ ఉద్ధరణో, ఓ పంచపాత్రం, అది ఇది లేకపోతే అంత గీకి పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు కొంతమంది వెండిని. అవతల వాడు వెతుక్కుంటూ ఉంటాడు ఏది వెండి అని. పోనీ ఎంతో కొంత మీకు తోచింది దానం చేయండి. నిజం చెప్తున్నాను. ఒకసారి ఒక ఆవిడ పట్టుకొచ్చి మా అర్చకుడికి, మా సాయికి బంగారం దానం చేసింది. ఆయన ఆ తమలపాకుల్లో పెట్టిన బంగారం చూసుకున్నాడు. బంగారం వచ్చేసింది అని ఆనందంతో అలా చూసుకున్నాడు. చూస్తే ఏం కనపడదు. ఏదండి అంటే అదిగోనండి బంగారం అంటుంది ఆవిడ. బంగారం లాంటి బంగారం ఈయనకి కళ్ళదోడు పెట్టుకుని అతి కష్టం మీద ఎక్కడో ఎంత ఉంది రథనం టిక్ 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 అని కొట్లో కొడుతూ ఉంటే అందులో వచ్చి పొట్టి వెళ్తుంది. అలాంటి రథం ఏదో అంటించింది. ఆ అంటించింది లైటింగ్ పడి ఏదో కొద్దిగా మెరుస్తుంది. ఏమిటది? వెండి. అది బంగారమా? మనకి శక్తి లేకపోతే ఏం చెప్పాడు భగవంతుడు? నీకు వెండి బంగారాలు చేయటం శక్తి లేకపోతే మట్టి చెయ్యి అన్నాడు. మట్టి కూడా దానం చేయటం, మట్టి మూకుడు కూడా ఇవ్వచ్చు. ఏమీ లేనివాడికి, పేదవాడికి అనేక మార్గాలు. కానీ అంతో ఎంతో శక్తి ఉండి కూడా మోసం చేస్తున్నట్టుగా అవతలవాడికి దానం ఇస్తే ఏం లాభం అండి? పైగా బంగారం ఇచ్చానండో ఇంటికెళ్ళి చూడండి అంటాం. పాపం వీడేమో వెతుక్కోవడం, అది ఆశ పెట్టడం అవుతుంది. అందువల్ల ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెండి దానం చెయ్యండి, చాలా మంచిదే. ఒకవేళ శక్తి లేకపోతే నువ్వు పేదవాడు అయితే ఓ మట్టి మూకుడన్న దానం చెయ్యి, అది కూడా ఫలితమే. అంతో ఎంతో నెయ్యి, ఒక విస్తరాకు దానం చెయ్యలేని దుస్థితిలో ఇవాళ ప్రజలు లేరు. ఎక్కడో ముష్టివాడిని పక్కన పెడితే. అది ముష్టాడికి కూడా మొన్న బ్యాంక్ అకౌంట్లో చూస్తే నాకు మతిపోయింది. మీకు చెప్పాను ఒకసారి, హైదరాబాద్లో జ్ఞాన సరస్వతి ఆలయంలో చాలా కాలం పురాణం చెప్పాను. అప్పట్లో ఆకేళ్ల సత్యనారాయణ గారు మన శృంగేరి పీఠాలకి చాలా గొప్ప ధర్మకర్తగా ఉండేవారు. ఆయన ధర్మాధికారిగా. ఆయనకి నేనంటే చాలా గౌరవం. ఆకేళ్లవారు ఒక 6 ఏళ్ళు ఏకధాటిన ప్రతి నెలకు ఒక వారం చొప్పున పురాణం చెప్పించేవారు. కొన్నేమో అశోక్ నగర్లో ఉన్న సత్యనారాయణ స్వామి గుడిలో, కొన్నేమో జ్ఞాన సరస్వతి ఆలయంలో. ఈ జ్ఞాన సరస్వతి ఆలయం ముషీరాబాద్లో ఉంటుంది. పూర్వం అక్కడ జైలు ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది. అక్కడ ఓ ముష్టాడు చచ్చిపోయాడు. ఈ జ్ఞాన సరస్వతి ఆలయంలో లోపలికి వెళ్ళేటప్పుడు రోజు ఆ ముష్టాడు ప్లీజ్ గివ్ మీ సమ్ ఏదో డొనేట్ టు ఏదో ఇంగ్లీష్ పలికేవాడు. ఇప్పుడు నాకు గుర్తులేదు అనుకోండి, ఆ ధారణ నాకు ఇప్పుడు ఎందుకని. ఇంగ్లీష్లో మాట్లాడేవాడు వాడు. ఇప్పుడు ప్లీజ్ గివ్ మీ సమ్ పైసే అనేవాడు. లేదా ప్లీజ్ డొనేట్ మీ అట్లీస్ట్ 10 రూపీస్. పైగా అట్లీస్ట్ 10 రూపీస్. ఎప్పుడే చెప్పింది 2005లో అనేసరికి పాపం ఎంత పేదవాడో అనుకునేవాడు నేను. గోనిగుడ్డలు కట్టుకునేవాడు. చిరిగిపోయిన గోనిగుడ్డలు, బయట పారేసే చింకిపోయిన గుడ్డలు అవే కప్పుకునేవాడు. నేను అప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడులో కొబ్బరి చెప్పు ఇచ్చేవాడిని, ఏదో తోచింది ఇచ్చేవాడిని. పాపం ఓ 2 ఏళ్ళు అలా పురాణం వాడు విన్నాడు, అడుక్కున్నాడు. ఓ రోజు చచ్చిపోయాడు ఆ గుమ్మం ముందే. పురాణానికి 1 గంట ముందు చచ్చిపోయాడు. నేను ఆ లోపలే మకం ఉండేవాడిని. నేను వచ్చి అయ్యయ్యో పాపం ఇంకా అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా, వెళ్ళిపోయాడు కదా అనుకున్నాను నేను. పోలీసులు వచ్చారు. ఈ ముష్టివాడి శవాన్ని తొలగించి చూస్తే వాడు పడుకోవడానికి వాడే గోనిగుడ్లు ఉంటాయి కదా, ఈ బరకాలు, అవి బియ్యం బస్తాలన్నమాట. ఆ బియ్యం బస్తాల లోపల మొత్తం ఒక 80 లక్షల క్యాష్ ఉందండి. 500 నోట్లు, 100 నోట్లు, రామరామ అన్నీ అవే. ఈ బస్తాలు అలా అడుగల్లా పెట్టేసి దాని మీద పడుకునేవాడు. అవి కుళ్ళు కొట్లు పెట్టుకున్నాడు అనుకునేవారు పక్కన ఉన్నవాళ్ళు, ఎవరికి తెలియదు. 80 లక్షలేమో క్యాష్. ఇది కాక 3 పాస్బుక్లు ఉన్నాయి. ఆ 3 పాస్బుక్ల్లో ఒక్కొక్క దాంట్లో 25 లక్షలు, 50 లక్షలు ఇలా చొప్పున వాడి దగ్గర ఉన్న డబ్బు ఇది అది కలిపితే 2 కోట్లు ఉంది. కానీ వాడు అన్ని కోట్లున్నా ఒక్క నోటు కూడా వాడకుండా, ఇన్ని నోట్లు ఇన్ని కోట్లు వాడుకోకుండా ఈ దరిద్రపు బరకం మీదే పడుకుని చచ్చిపోయాడు. వాడు ఎంత గొప్పవాడో. కాబట్టి ముష్టివాళ్ళు అనుకుంటామో మనం, ఓయ్ బావో అట్లీస్ట్ వాడి దగ్గర 2 కోట్లు ఉన్నాయంటే ఆలోచించండి. వాడు అనుభవించలేదు, ఎవరికి ఇవ్వలేదు. చివరికి అది ఎవరు పట్టుకుపోయారో తెలియదు. గవర్నమెంటే పట్టుకుపోయిందో పాపం పోలీసులు నిజాయితీగా ఇచ్చేసి ఉంటారు. లాంటి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారని భావిద్దాం. మరి ఏం చేస్తాం మనం? ఏం సాధించారు దానివల్ల వాళ్ళకి? అటువంటి వాళ్ళని పక్కన పెడితే మరీ పేదరికంలో ఉంటే తప్ప, పేదరికం అంత ఎక్కువగా లేకపోతే అంతో ఎంతో నెయ్యి విస్తరాకులు చెయ్యండి, దానము చెయ్యండి. పితృదేవతలు బ్రహ్మానంద భరితులవుతారు. దానివల్ల ఏమవుతుందిట? ఆత్మనిగ్రహము కలిగిన వ్యక్తిగా భవిష్యత్తులో జన్మిస్తాడు, తరిస్తాడు. ఇంకా ఈ స్వయం పాకంలో అతిథికి పాలు ఇచ్చినట్టయితే, ఇది 11వ శ్లోకం అధ్యాయం 15 బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. కాచకుండా ఉన్న పాలు, తాజా పాలు. తాజా పాలు ఎందుకు చెప్తాను? 3 రోజుల నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి పట్టుకొచ్చిన పాలు కాకుండా కొంచెం తాజాగా ఉన్న పాలు. అవి గేదె పాలైనా ఆవు పాలైనా పనికొస్తాయట. పాలు ఏమైనా పర్వాలేదు. పాలు
దానం చేస్తే అగ్నిష్టోమయాగము చేసిన ఫలితం వస్తుందట. పాలకంత శక్తి ఉన్నది, ఆవు పాలు అయితే మరింత మంచిది. కాబట్టి స్వయం పాకదానముతో పాటుగా ఆవు పాలు కూడా దానం చేయడం మంచిది. ఇక భోజనం చేసేటట్టయితే భోక్త పాయసాన్నముతో భోజనం పెట్టి తీరాలి. అప్పుడు ఉక్తము అని ఒక కర్మ ఉన్నది. ఉక్తము అనగా చాలా గొప్ప వ్రతం. ఆ వ్రతం మామూలు మానవుడు చెయ్యలేడు. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే అన్నం తింటూ మిగతా సంవత్సర కాలములో లేత గరిక యొక్క చిగుళ్ళు తింటూ యజ్ఞం చేస్తారట వాళ్ళు. గరిక యొక్క చిగురు తింటూ ఒక సంవత్సరం బతకాలి. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రం ఇంత అన్నం తింటారు. మిగతా రోజుల్లో రోజు దర్భలతోటి, మధువుతోటి, మధు అంటే తేనె సుమ, అలా చెప్పకపోతే ప్రమాదంగా ఉంది, తేనెతోటి తామర పువ్వులతోటి హరినామస్మరణంతో యజ్ఞం చేస్తూ ఉంటారు కొందరు. లేదా హరి కథలు చెబుతారు, హరి స్మరణ చేస్తారు. మొత్తం మీద వాళ్ళు ఆహారం మాత్రం సంవత్సరానికి ఒకసారే తీసుకుంటారు. మిగతా రోజుల్లో లేత గరిక యొక్క చిగుళ్ళు తింటూ బతుకుతారు. అలాంటి కర్మని ఉక్త కర్మ అంటారు. ఆ కర్మ ఫలితం ఇంటికొచ్చిన శ్రాద్ధభోక్తకి, అంటే పితృకార్యం నాడు శ్రాద్ధం పెట్టిన నాడు పాయసాన్నం పెడితే, అది కూడా చిక్కని పాయసం పెట్టాలట, పెడితే పొందుతాట. కేవలం ఆవు పాలతోటి పాయసం తయారు చేయించండి, నీళ్లు పోయకండి. అందులో జీడిపప్పులు వేయకూడదని ముందే చెప్పాను మీకు. ఈ ఒక్కరోజు మాత్రం బెల్లమో పంచదారో వేసి, అందులో బెల్లం పాయసం మరీ మంచిది. అన్నముతో వండినటువంటి, పాలతో వండినటువంటి పాయసం అన్నంలో పెట్టి భోజనంలో పెట్టినట్టయితే ఉక్తము అనేటటువంటి ఫలితం పొందుతాడు. అంత గొప్ప మహాఫలితం పొందుతాడు. పాయసాన్నం కూడా చాలా గొప్పదన్నమాట. మళ్ళీ ముందు చెబుతున్నాను, ఈ ఒక్కరోజు ఏది శ్రాద్ధం రోజున కేవలం పాలతో అన్నం వండాలి. అదేంటంటే కేవలం పాలతో అంటే మళ్ళీ అనుమానం లేకుండా చెప్పడం అనమాట. సాధారణంగా పాయసం వండే వాళ్ళు ఏం చేస్తారు, బియ్యం ఉడకబెడతారు నీళ్ళల్లో, అప్పుడు అందులో పాలు పోస్తారు, బెల్లం వేస్తారు. అప్పుడు అందులో నీళ్లు కలిసాయా? నీళ్లు కలిసినటువంటి పాయసం కేవల పాయసం కాదు. ఉత్తి పాలతో వండడం అంటే స్టవ్ మీద పాలు పెట్టండి, లేదా పొయ్యి మీద పాలు పెట్టండి, ఓ లీటర్ పాలు బాగా మరగబెట్టి అవి మరుగుతున్నప్పుడు ఓ పావు కేజీ బియ్యం పోయండి, అది పాయసం అంటే. ఆ రోజు మాత్రం ఎంత రుచిగా ఉన్నా జీడిపప్పులు వేయకండి, కిస్మిస్లు వేయకండి. విడిగా కావాలంటే మళ్ళీ పిలిచి పద్మాకర్ గారు మీరు పాయసం తింటారా అని పిలవండి. ఓ 4 లీటర్ల పాలు పోసి, ఒక 100 గ్రాములు మాత్రమే బియ్యం పోసి, ఓ కేజీ జీడిపప్పు, 1 కేజీ కిస్మిస్ వేసుకొని తర్వాత తిందాం. కానీ ఈ తద్దినం రోజు మాత్రం కేవల పరమాన్నం తినాలి. అప్పుడు మహాఫలితమట. ఉక్తము అనేటటువంటి యజ్ఞము చేసిన ఫలితం వస్తుంది. ఇది 11వ శ్లోకంలో 15వ అధ్యాయంలో చెప్పారు. ఇంకా ఉట్టి నేతిని ప్రసాదిస్తే షోడశీ సత్ర ఫలితం, 16 సత్రయాగములు చేయడం. ఎన్ని సత్రయాగాలు? 16 సత్రయాగములు చేస్తే వచ్చే ఫలితం ఒక సేరు నేయిని దానం చేయటం వల్ల, ఏ విస్తరాకుతో కలపకుండా విడిగా ఇవ్వడం అనమాట. విడిగా నేతిని దానం చేస్తే లభిస్తుంది. ఆ రోజు తేనె దానం చేస్తే, భోక్తలకి తేనె దానం చేసినా, లేదా విస్తరాకులో కొంచెం తేనె వేసి నాకమన్నా అతిరాత్రము అనే యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. ఇవన్నీ 11వ శ్లోకంలోనే చెప్పారు. శ్రాద్ధ సమయంలో అతిథిని అవమానించకూడదు. నువ్వు ఒకసారి పిలిచావు, అతడు నీకు అతిథి, ఆ అతిథిని మాట వరసకు కూడా నువ్వు పనికి మాలిన వాడివి అని అగౌరవం చెయ్యరాదు, మహాపాపంటది. ఇదే కాదు, ఒక 2 భోక్తల్ని భోజనానికి పిలిచాక అదృష్టవశాత్తు ఇంకొక బ్రాహ్మడు ఎవడో భోజనానికి వచ్చాడు అనుకుందాం. అప్పుడు నేను ఇద్దరికే పెడతాను నీకు పెట్టను అనకూడదటండోయ్. వీళ్ళిద్దరికీ అయ్యాక నీకు కూడా భోజనం పెడతాను కూర్చోమని వినయంగా కూర్చోబెట్టాలట. అలా అన్నం పెట్టకుండా పంపితే అతిథిర్యత్ర భగ్నాసో గృహాత్ ప్రతి నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. ఇంటికి వచ్చినవాడు శ్రాద్ధ సమయంలో ఆకలికి అలమటించిపోతూ నువ్వు అన్నం పెట్టకపోవటం వల్ల విసుక్కుని వెళ్ళిపోతాడే, అటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? మీకు బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం చేదస్తంగా 2-5 సార్లు చెబుతాను కావాలని, అర్థం అవ్వాలని. ఒక ఆయన మీ ఇంటికి వచ్చాడు, ఆయన్ని మీరు భోక్తగా పిలవలేదు, అప్పటికే 2 భోక్తలు భోజనం చేస్తున్నారు, అయినా ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, ఇంత అన్నం పెట్టమన్నాడు. అప్పుడు ఆయనకి
ఆ భోక్తలు తిన్నాక అన్నం పెట్టండి, మేం పెట్టం అని మీరు తిట్టి గంటేస్తే అతడు నిరాశతో వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోతే అతడు తన యావజ్జీవితం చేసిన పాపమంతా నీకు ఇచ్చేస్తాట. అంటే వాడి పాపం నీకు వస్తోంది, నీ పుణ్యమంతా పట్టుకుపోతాడు. ఏదో నువ్వు అదృష్టవశాతం అంతవరకు ఎంతో పుణ్యం చేసి ఉంటావు కదా, మరీ పాపాత్ముడు కాదు కదా, నీ పుణ్యమంతా వాడు పట్టుకుపోతాట. సదత్వా దుష్కృతం తస్మై, వాడికి తన దుష్కృతం ఇస్తాడు. పుణ్యం ఆదాయ, వీడి పుణ్యం పట్టుకుని గచ్చతి వెళ్ళిపోతాడు. అందుకే ఆ పూట మాత్రం అన్నం పెట్టను అనకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అవమానం పెట్టకూడదు. పూజింపబడని అతిథి మన కుటుంబాన్ని దహించేస్తట. అందుకే ఆ రోజు ఏం చేయాలి, భోక్తలను ఏం చేయాలి, కాళ్ళు కడిగి ఆఖరణ భోజనం అయిపోయాక కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తిమీద చల్లుకుని వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలట. భోక్తలకి ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆఖరణ పవిత్రాలు ఇప్పుతూ వాళ్ళ చుట్టూ తిరుగుతారు. అలా తిరిగితే వాళ్ళు పూజింపబడిన వాళ్ళు అవుతారు. అప్పుడు మనకి శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుంది. అలా వాళ్ళని పూజిస్తే కోరికలన్నీ తీరుతాయి, ఎప్పటికీ వాడికి నాశనం ఉండదు. అపూజితో దహత్యేష దిశేత్ కామాంశ్చ పూజిత. అలా పూజించకుండా ప్రదక్షిణ చేయకుండా వచ్చేవలే బోడి భోజనానికి అని తిరస్కారంగా చూస్తే వాడు మన కుటుంబాన్ని దహించినట్టే. అనగా వాడి పాపాలన్నీ మనకు చుట్టుకుని మనం నశించిపోతాం. అలాగే భోజనం తింటున్నంతసేపు తొందర పెట్టకూడదటండోయ్. తొందర కానివ్వండి, మేము నీరసంతో ఉన్నామండి అనకూడదట. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ తద్దినలో ఓపిక పోతుంది. అందులో అపరాహ్నంలో మొదలెడతారు. ఆయనేమో మెల్లిగా కూర్చుని ఒక్కొక్క గారే తింటూ కూర్చుంటాడు. అప్పుడు ఈ పెట్టేవాడికి విసుగు రావచ్చు. నా చిన్నప్పుడు తెలియక, అప్పటికి మాకు ఈ తద్దినాలంటే ఏం తెలుసు, ఈ గుంటూరులో మా మేనత్త గారు మేనత్త గారి భర్త ఉండేవారు, వాళ్ళ పిల్లలు ఉండేవారు. తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు అనుకోండి. అదేదో రైలుపేట అని ఒక పేట ఉండేది అప్పుడు. ఏనాటి మాట ఇది, నా చిన్నప్పుడు. నాకు పెద్దగా ఊహ అంతగా తెలియదు. ఆ మేనత్త గారి భర్త పోయారు. ఆయనకి మాసికం పెడుతూ ఉంటే పక్కన కూర్చుని వీళ్ళు తినరు కబుర్లు చెప్పుకుంటూ, మాకేమో మాడిపోయింది కడుపు, నీరసం వచ్చేస్తుంది. పైగా గారెలు గుమగుమలు ఆడిపోతున్నాయి. అల్లపచ్చడి వేసుకుని ఈ భోక్తలు కబుర్లు తింటూ ఉంటే నాకు మండిపోయేది లోపల, మాట్లాడడానికి లేదు. అందుకని ఓహో ఇందుకే ఇది ఎక్కడ తెద్దినరా అంటారేమో అనుకున్నాను. మాకు నేను చేయను 8 ఏళ్ళు, నాకేమో ఆకలేస్తోంది. అమాయకత్వం కదా అప్పటికి, ఆ వయస్సులో చదువుకున్నప్పటికీ అమాయకత్వం ఉంటున్నాడు. ఇది ఎక్కడ తెద్దినరా బాబు అన్నాను. అనగానే మా మేనత్త గారు గొల్లు నవ్వి, పిల్లల్ని అసలు ఎందుకు ఉపవాసం ఉంచుతారు, పెట్టేవాడికంటే కర్తకి వాళ్ళ అబ్బాయికి అవసరం, మేమేదో అతిథులుగా వచ్చాం, పైగా ఆయన మాకు మేనత్త భర్త అని అప్పుడు గ్రహించి అప్పటి నుంచి ఎప్పుడైనా వాసిగాలు వస్తే పిల్లలకి ఎంత ఉప్మా చేసి పెట్టేసేవారు. దాంతో ఇది ఎక్కడ తెద్దినరా అన్న మానేసాం. తర్వాత విషయం తెలిసిందనమాట. ఓహో ఈ టైంలో మనం విసుక్కోకూడదు అని చదవడం వల్ల తెలిసింది. సత్యం చెబితే మీకు మంచిది కదా. తెలియక చిన్నప్పుడు పిల్లలు అలాగే అనుకుంటారన్నమాట. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోట తొందరగా తినండి అనకూడదు. కినుక తొందరపాటు వేగిరమనంగా అని మారణ గారు శ్లోకాన్ని పద్య రూపంలో అనువాదం చేశాడు. కోపం పనికిరాదు, తొందరపాటు పనికిరాదు, వేగిరం అనకూడదు. ఇవన్నీ తద్దినం సమయంలో నియమాలు. అందుకే అప్పుడే ఎక్కడ లేని పరీక్షలు మనకు వస్తాయి, లేని నీరసాలు కోపాలు తెగ పుట్టుకొస్తాయి. అక్కడ సంయమనంతో ఉండాలి, నియమంతో ఉండాలి. ఇక తర్వాత వాళ్ళంతా భోజనం చేశాక భుక్తశేషం కింక్రియతాం అని అడగాలి. ఏమండి మీరు తినేశారు, ఇక గిన్నెల్లో మిగిలింది కదా, గారెలు మిగిలాయి, పాయసం మిగిలింది, ఏదో కూర మిగిలింది, పప్పు మిగిలింది, ఇది ఏం చెయ్యాలి అని అడగాలి. అప్పుడు వాళ్ళు ఇష్టై సహ భుజ్యతాం, మీకు ఇష్టమైన వాళ్ళతో కలిసి, మీకు అతిథులైన వారితో, మీకు ప్రీతిపాత్రులైన వారితో కలిసి తినండి అంటారు. అప్పుడు భోజనం చేయాలట. అంతేగాని వాళ్ళు భోజనం అయిపోయింది కదా అని ఐశ్వర మధ్యాహ్నం వచ్చి అమాంతంగా 4 గారెలు నోట్లో వేసుకుని కరకరలాడించకూడదు. వాళ్ళు అనుజ్ఞ ఇచ్చాక ఇష్టై సహ భుజ్యతాం అంటేనే ఒక్క గారె ముక్కో, అప్పడం ముక్కో, అప్పడం కదా అప్పం ముక్కో వేసుకోవాలి, లేదా వీడి బతుకు అప్పడమే. ఇన్ని నియమాలు ఈ 15వ సర్గలో చెప్పారు. ఆ తర్వాత ఇక ఎవరెవరిని పిలవాలి, ముందే పిలిచేటప్పుడు కొంచెం చూసుకోవాలటండోయ్. త్రివేదోనంతరం 3 వేదాలు చదివినవాడు, లేదా ఎంతో కొంత వేదం చదివినవాడు, ఉపాధ్యాయుడు, తనకు పాఠం చెప్పిన గురువు కూడా మనకు వస్తట్టండి. గురువుగారు ఎంతో కొంత పండితుడే కదా, ఎంతో కొంత చదువుకోకపోతే గురువు అవ్వడం. వేదాలు చదివినవాడు, లేదా
కనీసం వేదంలో కొంత భాగమైనా చదివినవాడు, స్మృతులు ఎరిగినవాడు, లేదా ఉపాధ్యాయుడు, పరమ పౌరాణికుడు దొరకడు. ఎందుకంటే పౌరాణికులు సాధారణంగా ఎక్కడికి భక్తులుగా వెళ్ళరు. ఒకవేళ అటువంటి వాడు దొరికితే మన యావజ్జీవితము వాడికి రుణపడి ఉన్నట్టేట. ఒక్క పౌరాణికుడు వచ్చి పురాణం చెప్పినవాడు గనక భోక్తగా చేరాడా, ఆ పూట మనం ఇచ్చిన వస్తువు పుచ్చుకున్నాడా, భోక్తగా కాకపోయినా కనీసం ఇచ్చిన వస్తువు పుచ్చుకున్నాడా, ఇంకా 81 కల్పములు ధరిస్తారట. ఏకంగా కల్పములు, అవి తరాలు కాదు, కల్పములు అంటే ఆలోచించండి, యుగాలల్లా కల్పములు ధరిస్తారు. అందుకే వ్యాసుడిని భోక్తగా పిలిచారు. ఎవరో తెలుసా? మండన విశ్రుడు. వ్యాసుడు పరమ పురాణవేత్త, వేద పండితుడు కదా. అదే మనకి మండన విశ్రుడి కథలో శంకరాచార్యులు వారు వెళ్ళారని మనకు కథ వస్తుంది కదా. అందులో మండన విశ్రుడు తలుపేసుకుని వాళ్ళ ఆవిడ పద్మావతిని వంట చేయమని చెప్పి భోక్తగా వ్యాసుణ్ణి జైమినిని పిలిచెట్టేకంగా. ఎంత గొప్పవాళ్ళు అండి వాళ్ళు. కలియుగంలో ఆ మధ్యకాలంలోనే వ్యాసుణ్ణి జైమినిని భోక్తగా పిలిచారంటే ఆ మండన విశ్రుడు ఎంత గొప్పవాడు. ఆయన శంకరాచార్యుడి చేతిలో ఓడిపోయి శంకరుడికి ఒక శిష్యుడు అయిపోయాడు ఆయన కూడా. చూసారా? కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే పౌరాణికులు భోక్తలుగా దొరకడం చాలా కష్టం. దొరికితే ఇంక వాడు మహాయోగ జాతకుడు అవుతాడు. ఇంకా భోక్తలుగా వచ్చేవాడు ఆరోగ్యవంతుడై ఉండాలి. ఆ పూట అజీర్ణ వ్యాధితో అరక్కుండా ఉన్నవాడిని భోక్తగా పిలిస్తే పెట్టినవాడికి తిన్నవాడికి కూడా పాపమే. తిన్నవాడి కంటే పెట్టినవాడికి ఎక్కువ పాపం. భోక్త కూడా బయట ఏమీ తినకుండా భోజనం చేయకుండా రావాలి. ఇంకా కునఖీ కుష్ఠీ విక్రయీ చైవ, గోళ్ళు పుచ్చిపోయి కుష్ఠరోగంతో ఉన్నవాడు, అలాగే ముక్కు సంబంధమైన జలుబు రోగం ఉన్నప్పుడు, ఆ రోజు ఒక్కకి బాగా జలుబుగా ఉంటే భోక్తగా పనికిరాట్టు. ఎందుకంటే అన్నం తింటున్నప్పుడు ముక్కు అందులో కారిపోతూ ఉంటుంది కదా. ఆ అన్నంలోకి పొరపాటుని ఈ చీమిడో అదే పడిపోతే ఆ భోక్త పాపం చేసిన వాడు అవుతాడు. కనుక జలుబు ఉందా అండి, ఉంటే ఈ పూట వద్దులేండి అని ఇంకొకటి ఉండని పిలవాలట. ముందే అడగాలన్నమాట, ఏమంటే మరీ తీవ్రంగా జలుబు కారిపోతుందా అంటే లేదంటాడు అనుకోండి, అప్పుడు పిలవాలి. బాగా తీవ్రంగా జలుబు ఉన్నప్పుడు, గోళ్ళు బాగా కాలిగోళ్ళు పుచ్చిపోయినప్పుడు, ఎందుకంటే కాలిగోళ్ళు కడిగా నీళ్ళు ఎత్తువ చల్లుకోవాలి కదా, పుచ్చుగోళ్ళు ఉన్నవాళ్ళు పనికిరారట. తర్వాత పౌనర్భవుడు, కుండు, వాటి గురించి ఇప్పుడు నేను చెప్పను, ఇదివరకు మీకు మార్కండేయ పురాణంలో చెప్పాం. అటువంటి వాళ్ళు పనికిరారు. వేదములను తిట్టేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ చెత్త తినేవాళ్ళు, మన ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు, దేవాలయానికి వెళ్ళని వాళ్ళు, విభూతి ధరించని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు భక్తులుగా పనికిరారు. ఔపవసాహ తథా సాంఖ్యాక నాస్తికాః వేదనిందకాః ధ్యానం నిందంతి ఏ కేచిత్ సర్వే తే పంక్తి దోషకాః. బాగా బక్క చిక్కిపోయిన వాడు కూడా భక్తగా పిలవకూడదట. మరి ఎండిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని భక్తగా పిలిస్తే వాడేం తెల్లలేడు కనుక అటువంటి వాడు పనికిరాడు. నాస్తికులు పనికిరారు. ఏమంటే నాస్తికులు భక్తగా ఎందుకు వస్తారు? అసలు వాళ్ళు రానివ్వకూడదంతే. వాడికి నమ్మకం లేదు, ఇంకెందుకు వాడు భోజనం చేయటం? వేద నిందకుల్ని, వేదాలను నిందించేవాళ్ళని పిలవకూడదు. ధ్యానాలను తిరస్కరించే వాళ్ళని పిలవకూడదు. తీర్థయాత్రల మీద నమ్మకం లేని వాళ్ళని పిలవకూడదు. ఇంకోటి ఏమిటో తెలుసా? పిసునాహ, చాడీలు చెబుతారు కదా, వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట అని చెప్పేవాళ్ళని భోజనానికి పిలవకూడదు అని చెప్పి ఎప్పుడన్నా ఇతరుల గురించి చాడీలు చెప్పడం మొదలెడితే వాళ్ళని ఒక్కరోజు అసలు మొహం చూడకుండా ఉండమన్నారు. నేను చెప్పింది నిజమో కాదో అధ్యాయం 15లో చూడండి, సుస్పష్టముగా అందులో ఉన్నటువంటి ముక్కలే నేను చెబుతున్నాను. 46, 48 శ్లోకాలు వరసగా చదివి వినిపిస్తాను. మిథ్యా సంకల్పినః సర్వానుద్వృత్తంశ్చ వివర్జయేత్ మిథ్యా ప్రవాదీ నిందాకృత్ తథా సూచక దాంభికౌ ఉపపాతక సంయుక్తాః పాతకైశ్చ విశేషతః. వీళ్ళు పనికిరారు సుస్పష్టంగా. అనగా ఇందాక చెప్పినట్టుగా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం, ఇతరులను అనవసరంగా దూషించటం, ఇక లోభంతో డబ్బువే లోకంగా బతకడం, ఇలాంటి పాపాత్మల్ని పిలవరాదు. ఇంకా ఈ ఒక్కరోజు మద్యపానం చేసేటటువంటి వాడు ముఖం చూడకూడదట. అన్నం మనం శ్రాద్ధం నాడు ఇతరులకు పెట్టినప్పుడు, మనం శ్రాద్ధ భోజనం చేసినప్పుడు తాగుబోతుతో స్నేహం చేయకూడదు. సాధారణంగా భోక్తలుగా ఎలాగో తాగుబోతుని పిలవకూడదు. ఒకవేళ ఈ కర్తే తాగుబోతు అనుకుందాం, కర్మగాలి. ఏ తాగుబోతాడో శ్రాద్ధం పెట్టాడు, ఆ ఒక్కరోజుకి తాగకూడదు. ఆ ఒక్కరోజుకి తాగుబోతు ముఖం చూడరాదు.
ఒక్కరోజు ఆ మాత్రం నియమం పాటించకపోతే ఎలా మరి? ఆ ఒక్కరోజు స్త్రీ సంభోగం చేయకూడదు, ఆ రోజు దొంగతనం కూడా చేయకూడదు, దొంగాడిని అసలు పిలవకూడదన్నారండి. ఆ పూట ఇంటికి పిలవకూడదు. మనకి ఎలా తెలుస్తుంది దొంగాడంటే? మరి ఏం చేస్తాం, వాడు దొంగతనం చేస్తున్నప్పుడు కనిపెట్టి వాడు దొంగాడని తెలుసుకోవడమే. ఆ మాత్రం తెలియదేంటి మనకి? నా తదశ్రంతి పితరో, ఒకవేళ మనం ఇలాంటి పిచ్చి పనులు చేసి ఎవరిని పడితే వాడిని పిలిస్తే పితృదేవతలు ఆ చేతి అన్నం తినరు. ఆ రోజు బయట ఉన్న స్త్రీ చేతి అన్నం తినరాదు, ఆవిడ ముఖం చూడరాదు. బహిష్టు కాలంలో ఉన్న స్త్రీలు తద్దినం దగ్గరికి రాకూడదు. కోడి, ఊరబంది, కుక్క ఈ మూడు తద్దినం దగ్గరికి అసలు రాకూడదు పొరపాటు కూడా. అందువల్ల కోళ్ళు చూసినా ముట్టుకున్నా, పందిని చూసినా, కుక్క ఆ పూట ఈ భోక్తల దగ్గరకు వచ్చినా తద్దినం మొత్తం పాడైపోతుంది. అందుకే కుక్కల్ని ఇంట్లో పెంచనివ్వకుండా దూరంగా పంపేసేవారు ఆ రోజున. ఇదే కాకుండా మిగిలిపోయిన పదార్థాలు నాస్తికులకి దానం చేయకూడదు. మనం ఇవాళ తద్దినం కోసం కొంత అన్నం వండాం, కూరలు వండాం, ఇవి భోక్తలకు పెట్టగా కొంత మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిందని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాస్తికులకి పెట్టకూడదు, ఈ అన్యమతస్థులకి పెట్టకూడదు. సమండి చాలా కాలం క్రితం తమాషా జరిగింది. పాపం ఒక ఆయన ఉద్యోగం చేయడం మొదలెట్టాడు. ఈ ఉద్యోగాలు వచ్చాక అందరం నియమనిష్టలు తప్పేశానులేండి. ఒక ఆయన ఓ తహసీల్దార్ ఆఫీసులో పనిచేసేవాట. మా నాన్నగారు చెప్పేవారు అన్నమాట. కర్మగాలి ఈ తహసీల్దార్గా వచ్చిన ఆయన తురకాయన, ఈయనేమో తద్దినం పెట్టాలి. అందుకని రేపు తద్దినం వండి లీవ్ ఇవ్వండి అంటే, తద్దినం వండి ఏమిటంటే ఏదో పితృకార్యం వండి అనగా, అయితే నేను భోజనానికి వస్తానన్నట్ట. పై ఆఫీసర్ వీడు, పిలవకపోతే ప్రమాదం. సరే పిలిచాడు. ఈ భోక్తలకి భోజనాలన్నీ అయిపోయాక ఆఖరణ బయటకు వచ్చి కూర్చోబెట్టి మళ్ళీ ఆయన పక్కన కూర్చుని తినకపోతే ఇది కర్మగాలి, తినకపోతే ప్రమాదం కనుక ఆయన టేబుల్ వేసి కూర్చోబెట్టి వీడు కూర్చున్నాడు. పెళ్ళం వడ్డించింది. గారెలు, అల్లపు చట్నీ, పాయసం, పూటేమో అరటికాయ ముద్దకూరట, పైగా అదేదో తోటకూర, ఇలా అన్నీ ఉన్నాయి. వీడి జీవితంలో ఇలాంటివి ఎరగడం. పైగా చారు కూడా పోస్తారు కదా, చారు, ఇవన్నీ అప్పాలు అన్నీ తినేసి భలే గారే ఏం పాయసం అయ్యా బాబు, అబ్బో చారు ఇంకెంత బాగుందో అని చారే ఒక క్యాన్ తాగేసేట. తెగ తాగేసి ఆఖరణ, ఓ మై డియర్ ఎంప్లాయీ, నీ ఇంట రోజు తద్దినం మీద తద్దినం, తద్దినం మీద తద్దినం ఉండాలన్నట్ట. వీడు డామ్మని కింద పడిపోయాడు. వాడికేం తెలుసు తద్దినం అంటే ఏమిటో సరిగ్గా అర్థం కాలేదు. ఏదో పితృదేవతల కార్యం అంటే పితృదేవతల కార్యం వేసుకున్నాను కనుక వీడు దండం పెట్టి, బాబు తద్దినం అంటే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద పెడతామంటే, అరే బచ్చా ముందే చెప్పావు కావు, నీ ఇంట తద్దినం మీద తద్దినం ఉండాలన్నా ఏమైనా అవుతుందంటే నీ నోరుకి అంత శుద్ధి ఎక్కడ ఉందిలే బొమ్మన్నట్టే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, పాపం అలాంటి వాడిని ఆ పూట పిలిస్తే వాడికి ఏం తెలుస్తుందండి? ఏదో ఉత్తప్పుడు కావాలంటే భోజనాన్ని పిలవండి, ఏ పలావుకో పిలవండి, అంతేగాని ఇలాంటి రోజున ఎవరిని పెడితే వాడిని భోజనానికి పిలవరాదు. యజమాని సాధ్యమైనంత వరకు నియమనిష్టలతో గడపాలి, క్రోధాదులను విడిచిపెట్టాలి, మనస్సులో గాయత్రీ మంత్ర జపం చేయాలి. అందుకే భోజనం చేస్తున్నప్పుడు భోక్తలకి పక్కన కూర్చుని దశ గాయత్రీ జపం చెయ్యండి అంటారు. రుచశ్చయో వేద సవేద వేదాన్ యజూషియో వేద సవేద యజ్ఞం. ఈ పితృకార్యక్రమములు పెట్టడం వల్ల వాడు ఋగ్వేదం, యజుర్వేదం వంటి వేదములు చదివిన మహాపండితుడు అవుతాడు. కాబట్టి ఇవన్నీ చెయ్యాలి. ఆ సమయంలో దానములు కూడా చాలా గొప్పవి. వీలున్నంత వరకు శ్రాద్ధములు అయ్యాక, వస్త్రములు, సువర్ణము అయిపోయాక, అంటే భోక్తలు భోజనం చేశాక ఇటువంటివి శక్తి కొద్దీ దానం చెయ్యాలి. గోవుని దానం చేస్తే అటువంటి వాడు 32,000 సంవత్సరముల పాటు స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తాడు. వ్యజనం తాళవృత్తంచ దత్వా విప్రాయ సత్కృతం. వ్యజనము, ఆ తర్వాత తాళవృంతం, తాటాకు విసిరికర్ర. పూర్వం వింజామరలు కూడా ఇచ్చేవారండి. గుళ్ళల్లో మనం వింజామరలు, చామరాలు ఇవ్వడంలా ఇలాంటి చామరాలు, తర్వాత తాటాకు విసిరికర్రలు గుడులలో ఎలా ఇస్తున్నామో అలాగే తద్దినన్నాడు కూడా ఇవ్వడం చాలా మంచిది. అలా ఇచ్చినటువంటి వాళ్ళు 10,000 సంవత్సరాలు గంధర్వుల చేత గౌరవింపబడతారు. పాదుకే శ్రాద్ధకర్మణి, చెప్పులు, గొడుగు, ఈ 2 శ్రాద్ధకాలములో దానము చేస్తే అప్పుడు పితృదేవతలే కాదు వీడు కూడా శరీరం విడిచిపెట్టాక నరక మార్గంలో దివ్య విమానంలో పెడతారు. ఇక్కడ కొంచెం వివరంగా చెబితే కానీ అర్థం కాదు. మనిషి మరణించగానే వాడి శరీరంలో ఉన్న ప్రాణాన్ని
ఒక యాతనా శరీరంలో యమకింకరులు ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరం భయంకరంగా ఉంటుంది. ఆ శరీరంలో ఈ ప్రాణం ప్రవేశపెట్టి వాడి మెడకు తాడేసి యమకింకరులు గొర్ర 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 ఈడ్చుకుపోతారు. భూలోక కాలమానం ప్రకారం 12 నెలలు వాడు నరక మార్గంలో ప్రయాణిస్తాడు. అదే 12 మాసికాలు పెట్టడం అంటే. 12 నెలలు భూలోకంలో జరిగితే ఆ యమ మార్గంలో వెళ్ళేవాడికి 12 రోజులట. ఈ 12 రోజులు వాడు యమ మార్గంలో అతి భయంకరమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ నడుస్తాడు. యమ మార్గం చాలా భయంకరమైనది. కొన్ని చోట్ల నిప్పులు, కొన్ని చోట్ల కాలిపోతున్న ఇసుక, కొన్ని చోట్ల ముళ్ళు, ఒక్కో చోట వైతరణి, ఇవన్నీ ఉంటాయని పూర్వపురాణాల్లో మీకు చాలాసార్లు వివరించాను. ఆ మార్గంలో నడవడం చాలా కష్టం. అదే గొడుగు చెప్పులు దానం చేశారనుకోండి. ఒక ఆయన చచ్చిపోయాడు, 11వ రోజునో 10వ రోజునో లేకపోతే మాసికంలోనో ఎప్పుడో ఒకప్పుడు ఈ భోక్తలకి భోజనం అయ్యాక పాదుకలు చెప్పులు దానం చేస్తే ఆ చచ్చిపోయిన వాడి పేరు మీద వెంటనే ఈ మరణించిన వాడు ఈ యమకెంకరుల చేత గొరగొర ఈడ్చుకుని పోబోడుతున్నవాడు దివ్య విమానంలో వెళ్ళిపోతాట. ఇంక యమకెంకరులు వాడిని ఏడవరు. వాడి కోసం విమానం తెస్తారు. ఆ విమానంలో వాడిని కూర్చోబెట్టి, ఒరే నువ్వు 12 రోజులు ప్రయాణం హాయిగా చేయొచ్చురా, ఇదిగో ఫ్లైట్ నీకు టికెట్ బుక్ అయిపోయింది, అందులో సీట్ కూడా విండో సీట్ ఇచ్చేసాం, సుఖంగా కూర్చో అంటూ ఉంటే చల్లని విండు తగులుతూ ఉండగా విండో సీట్లో కూర్చొని వీడు వెళ్ళిపోతాడు. అదే సంస్కృత శ్లోకం ఏమిటి? విమానై సోజ్వలై యాంతి. దివ్య విమానంలో పెడతారు. ఇంకా గొప్పది ఏమిటో తెలుసా? అసలు ఈ జీవితంలో ఎప్పుడూ కూడా యమ మార్గంలోకి వెళ్లకుండా ఉండాలనుకున్నవాడు భూదానం చెయ్యాలి. ఎంతో కొంత, కనీసం గోచర్మ మాత్రమైనా భూదానం చెయ్యండి. భూదానం చేస్తే అటువంటి వాడు శరీరం విడవడంతో వాడి ప్రాణమును ఒక అందమైన దివ్య శరీరంలో ప్రవేశపెడతారు దేవతలు. అప్పుడు వాడి కోసం ఒక విమానం తెస్తారు. విమానై సోజ్వలైర్యాంతి భూమిదాన ప్రదానరాహ. భూదానం చేసుకున్నటువంటి వాళ్ళు దివ్య విమానంలో దివ్య శరీరంలో చేరి కూర్చుని సుఖాలు అనుభవిస్తూ వింజామరులు అప్సరసలు వీస్తూ ఉండగా దేవతలు పొగుడుతూ ఉండగా ఠీవిగా స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇకవాడు నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అందుకే అత్యంత పవిత్రమైనది భూదానం. అదే మాట మనకి వామన చరిత్రలో వామనుడు బలిచక్రవర్తితో అంటాడు, క్షితిదానమిచ్చు నతడును అతికాంక్ష పరిగ్రహించు నతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ సలుపుదురెలమిన్. భూమిని దానము ఇచ్చినవాడు, ఆ దానమును సంతోషముతో పుచ్చుకున్నవాడు, ఈ ఇద్దరూ కూడా పాపముల నుండి విముక్తులై 100 దివ్య సంవత్సరముల పాటు ఇంద్రలోకంలో ఇంద్రుడితో గౌరవింపబడుతూ సుఖంగా జీవిస్తారట. ఈ దానం ఎంత గొప్పది మరి! సాధారణంగా దానం ఇచ్చిన వాడికి పుణ్యం, పుచ్చుకున్నవాడికి పాపం వస్తుంది, అవునా? కానీ భూదానం అలా కాదు. ఇచ్చినవాడు అతికాంక్ష పరిగ్రహించునతడును, దానిని సంతోషముతో స్వీకరించినవాడు, ఈ ఇద్దరూ కూడా దురితచ్యుతులై పాపముల నుండి విముక్తి పొంది శతవర్షంబులు 100 దివ్య సంవత్సరముల పాటు శతమఖలోకమున క్రీడ సలుపుదురెలమిన్. ఇంద్రలోకంలో హాయిగా క్రీడిస్తారు, సుఖముగా జీవిస్తారు, ఏ దుఃఖము పొందదు. అందువల్ల ఏ దుఃఖమును ఇవ్వని దివ్యదానం భూదానం అంటే. ఇవి కాక ఇంకా గుర్రాలు, శకటాలు అంటే ఇప్పుడు కాలంలో కారులు, ఏవో బళ్ళు, భోజన పాత్రలు, ముఖ్యంగా ఉంగరాలు మొదలైనటువంటివన్నీ భోక్తలకి లేక పండితులకి దానం చేయటం చాలా మంచిది. ఇవి కాకుండా సుశ్లక్షణాని సువర్ణాన్ని శ్రాద్ధే పాత్రాన్ని దాపయేత్. మంచి నవరత్నాలని కూడా ఒక పాత్రలో వేసి దానం చేస్తే శాశ్వత కైవల్యం కూడా పొందుతారట శరీరం విడిచిపెట్టినటువంటి వాళ్ళు. అందుకే శరీరం విడిచిన వాళ్ళ పేరు మీదుగా నవరత్నాలు దానం చేస్తారు. శ్రాద్ధంలో బంగారపు పాత్ర, అది ఎంతైనా అవ్వచ్చు, ఓ ఉద్ధరణో ఓ పంచపాత్రో లేకపోతే మరీ ఉంటే 2-3 కేజీలతో ఒక కంచమో తయారు చేసి సువర్ణ పాత్రని బాగా జ్ఞానం కలిగిన చదువుకున్న వాళ్ళకి దానం చెయ్యాలి. మళ్ళీ అది కూడా ఎవరికి పడితే వాళ్ళకి కాదు, కొంచెం జ్ఞానికి దానం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది, వాడు శ్రీమన్నారాయణ సన్నిధానంలో ఆయన ముఖం చూస్తూ సామీప్యం అనే ముక్తి పొందుతాడు. సామీప్యం అంటే దగ్గరగా ఉండుట. సమీపస్య భావ సామీప్యం. ఇలా మీరు నా ఎదురుగుండా ఎలా ఉన్నారో అలా వైకుంఠంలో విష్ణువు సన్నిధానంలో ఉండి సుఖంగా జీవిస్తాడు.
శ్రాద్ధంలో తప్పనిసరిగా వాడవలసినవి తెలాని, కంపల్సరిగా నువ్వులు ఉండాలి. తెలలు, జలములు ఈ రెండూ కలిపి వాళ్ళకి తర్పణాలు ఇవ్వాలి. ఈ నీళ్లు నిలవ ఉన్న నీళ్లు పనికిరావు, నురగ ఉన్నటువంటి నీళ్లు పనికిరావు, ఏళ్ల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టేవి పనికిరావు, సూర్యుడి యొక్క కిరణములు సోకని నూతిలోంచి తీసిన నీళ్లు పనికిరావు. ఒకవేళ అలాంటి నీళ్లతో తద్దినం పెట్టేటప్పుడు తిలోదకములు ఇవ్వవలసి వస్తే, నువ్వులు నీళ్లు ఇవ్వవలసి వస్తే అప్పుడు అందులో ఇంత గంగాజలం కలపాలి. గంగాజలం ఒక్క బిందువు కలిస్తే ఆ తర్వాత అది ఏ జలమైనా మిగతా జలాల్లో అది కలవడం వల్ల ఆ మిగతా జలాన్ని కూడా గంగాజలంగా మార్చేస్తుంది. ఒక్కొక్కప్పుడు బోర్ నీళ్లతోటే తద్దినం పెడుతున్నారు. ఇప్పుడు బోర్ నీళ్లలోకి సూర్యకాంతి వెళ్ళదు, అవునా? ఎందుకంటే నుయ్యి అంటే అందులోకి సూర్యకిరణం వెడుతుంది. కానీ అడుగు నుంచి బోరు ద్వారా తీస్తున్నప్పుడు ఆ నీటిలోకి సూర్యకిరణములు వెళ్ళవు, అందులో గంగ కలపాలి. కానీ గంగ దొరకలేదు. కరోనా పేరుతో కిందటి సంవత్సరం ఏం చేశారన్నమాట, లాక్డౌన్ పెట్టారు. ఎవరిళ్లలో గంగ లేదు. గంగాజలం కలిపితే కానీ ఈ బోరు నీళ్లు పవిత్రం కావు. కానీ బోరు నీళ్లతోటే పెట్టాలి. ఆ నీళ్లు మంచివి కాదు. సూర్యకిరణములు సోకనటువంటి నీరుతో పితృదేవతలకి తిలోదకములు ఇస్తే వాళ్ళు నరకానికి పోతారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు గంగ 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 అని 3 సార్లు పలికితే చాలు ఈ జలం గంగాజలమై పితృదేవతలు తరిస్తారు. అందుకే ఆ గొప్ప శ్లోకం ఉంటుంది, చెబుతాను అనండి అందరూ కూడా. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. అయ్యా, తద్దిన సమయంలో గంగాజలం లేదు, నురగ ఉన్న నీరు బోరు నీరుతో పెట్టవలసి వస్తోంది, తిలోదకాలు ఇవ్వవలసి వస్తోంది. అప్పుడు మేమేం చెయ్యాలి? దానికి ప్రాయశ్చిత్తం ఈ శ్లోకమట. గంగా 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 అనుకోండి. అలా యహ ఎవడు బ్రూయాత్ పలుకుతాడో అటువంటి వాడు యోజనానాం శతైరపి గంగానదికి కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ గంగా గంగా అనడం వల్ల ముచ్యతే సర్వపాపేభ్య అన్ని పాపముల నుండి విముక్తుడవుతాడు. ఒక పాపం కాదు, బ్రహ్మహత్యాది మహాపాపముల నుండి ఈ గంగా 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 అనడంతో వాడు విముక్తి పొందేట. అన్ని పాపాలు వాడిని విడిచిపెట్టేస్తాయి. విష్ణులోకం సగచ్చతి సహ అతడు విష్ణులోకమును పొందును అన్నారు. అంటే గంగకి ఎంత శక్తి ఉందో ఆలోచించండి. అలాగే ఇంకో శ్లోకం కూడా అనాలట. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాసఫలం లభేత్. కాశీవాసఫలం లభేత్. నేను కాశీ వెడతాను. అహం అంటే నేను, కాశీం కాశీ గురించి, గమిష్యామి వెడతా అంటే నేను కాశీకి వెడతాను. తత్రైవ నివసామ్యహం అక్కడే ఉంటాను. ఏవం ఈ విధముగా బ్రువాణః పలుకువాడు. ఎప్పుడు పలకడం అంటే సతతం, ఎప్పుడు ఇలా పలుకువాడు. ఈ విధముగా ఎప్పుడు నేను కాశీ వెడతాను అక్కడే ఉంటానని పలికేవాడు ఉన్నాడే, అటువంటి వాడికి కాశీవాస ఫలం లభేత్. కాశీలో నిరంతరం నివసించటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. అందువల్ల వాడికి ఏమన్నా దోషాలుంటే పోతాయి. ఈ విధముగా శ్రాద్ధకాలములో చేయవలసిన మంచి పనులు చేసి మానవులు తరించాలి. దానివల్ల శ్రాద్ధ దేవతలు సంతోషిస్తే కుటుంబానికి అభివృద్ధి అవుతుంది, నరక విముక్తి అవుతుంది అని పరమ పవిత్రమైన ఈ ఘట్టాన్ని బ్రహ్మ ద్వారా ఎవరు విన్నారు? మరుత్తులు. ఆ తర్వాత వశిష్ఠుడి ద్వారా పరాశరుడు, పరాశరుడి ద్వారా వ్యాసుడు, వ్యాసుని ద్వారా సూతుడు, సూతుని ద్వారా సౌనకాదులు, నా ద్వారా మీరు విన్నారు. మళ్ళీ రేపు కూడా మిగతా అపూర్వమైన ఘట్టాలు, రేపు పరశురామ చరిత్ర వస్తుంది, అపూర్వ చరిత్ర, అది కూడా వినండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.